ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ మెసేజ్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన 2025 అంతా కూడా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచారు. ఈ రాత్రికాల సమయంలో చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా నాయన ప్రియ బిడ్డలతోనూ ప్రభువా మీరే ఉండి మాట్లాడమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో హబక్కు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము మరి 1-2 వచనాలు చూసుకుందాం. ప్రవక్తయగు హబక్కు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపనకు తెచ్చుకును. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ప్రవక్త యొక్క హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దైవోక్తి, దర్శనము, విజన్, డ్రీమ్, కళ, ప్రోపర్సీ అనగా ప్రవచనం. దేవుడు పెద్ద ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నారు, చిన్న ప్రవక్తలను కూడా ఎన్నిక చేసుకున్నాడు. ప్రవక్త అనగా దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి వారు, దైవ దర్శనము కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్కును ప్రజలకు విడుదల చేయగలిగినటువంటి వారు. ఆనాటి కాలంలో ఉన్న ఈ దర్శనములు, దానియేలు దర్శనవరము కలిగినటువంటి వాడు, యేసేపు కూడా కలలుగనేటువంటి వాడు, యాకోబు కూడా కలలుగనేటువంటి అనుభవ జీవితం. ప్రవక్తలు ప్రత్యేక రీతిగా దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే, జరిగేది, జరగబోయేది, జరుగుచున్నది, భూత భవిష్యత్తు, వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు ప్రజలకు దేవుని యొక్క వాక్కు ద్వారా మాట్లాడాలని చెప్పి ఆయన చిత్తమైంది. ప్రవక్త యగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దైవోక్తి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క దాసుల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆది యందు వాక్యమును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివాసము చేయుచున్నది. వాక్యము ఉన్నది, దర్శనము ఉన్నది, ప్రవచనము కూడా ఉన్నది, కల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. అయితే గడిచిన సంవత్సరాలన్నిటిలో కూడా 2025 అంతా కూడా దేవుడు కాసి కాపాడారు. చిన్నల, వృద్ధులు, యవనస్తులు అందరిని కూడా. 2025లో ఉన్నటువంటి వారు 2026లో కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది జనవరి 1వ తారీఖు చనిపోయిన వారు ఉన్నారు, 2వ తారీఖు చనిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి ఆయన ప్రేమించినటువంటి సంవత్సరంలో 2026వ సంవత్సరంలో కూడా దేవుడు అడుగుపెట్టాను కూడా దేవుడు కృప చూపించారు. అయితే గడిచినటువంటి కాలంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు తెగులుతో దేవుడు ముత్తాడు. కరోనా కాలంలో ఇప్పుడు చూసిన కూడా పరిస్థితి చాలా దారుణముగా ఉంది. క్రొత్త వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే దీని గురించి నేను మాట్లాడటలేదు, కానీ దేవుడు హబక్కు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించిన రీతిగా ఈరోజు నీవు దేని విషయంలో గడిచిన సంవత్సరాల్లో 2025 సంవత్సరం అంతా ప్రార్థన చేశావు, ఈ 2026 సంవత్సరంలో కూడా ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించటం, చేయుచున్నటువంటి ప్రార్థనకు మనం ప్రతిఫలము వస్తుందా లేదనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థన చేయకపోతే ఆ హబక్కులోకి నేను దేవుడు చెప్తున్న 2వ అధ్యాయంలో
11వ వచనంలో గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవంట. అయ్యో! గోడలకు నోరు లేదే, మాట్లాడటానికి స్వరము లేదే. అయితే దేవుడు గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు మొరపెట్టుచున్నవంట. అయ్యా, నువ్వు చక్కని మందిరం ఇచ్చావయ్యా. ఆ మందిర ఆవరణంలో 2025 అంతా కూడా నేను వెళ్ళలేకపోయాను, ప్రార్థించలేకపోయాను. నా కోసం ప్రార్థించుకోలేకపోతున్నాను. కుటుంబం కోసం ప్రార్థించుకోలేకపోతున్నాను. సంఘములో ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రార్థించలేని పరిస్థితిలో ఉంటున్నాను. అయినా ఈ సంవత్సరమైనా సరే దేవా, నీవు నాకు ఆయుష్నిచ్చావు కనుక గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు మొరపెట్టుచున్నవే, దూలములను తిరిగి ప్రత్యుత్తరం ఇస్తున్నాయే. అయ్యో! దైవజనులు మొరపెడుతున్నారు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళలేటువంటి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎంతో సేవకులు ఈ దినాల్లో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. దీనిని బట్టి మనం చూస్తున్నప్పుడు హబక్కు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రవక్తయగు హబక్కు చేసినటువంటి ప్రార్థన అంట. ఆ ప్రార్థన అనేటువంటిది కన్నీటి ప్రార్థన, రోదనతో కూడినటువంటి ప్రార్థన. అయ్యా యెహోవా, దేవా, నువ్వు బలవంతుడమైనటువంటి దేవుడివి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తైన దేవుడివి. గడిచిన సంవత్సరములంతట్లో కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన దేవుడివి, పక్షిరాజు గ్రద్దవలె మోసినటువంటి దేవుడివి. అయ్యా, ఎన్నో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడివి. ఇదిగో అయ్యా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుడు గత 2020 సంవత్సరంలోను 21లో 22లో మనం చూసినప్పుడు ఎవరు కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. మూతికి మాస్కులు వేసుకోవాల్సింది. ఒకరి చేతిలో ఉన్నటువంటి డబ్బులు తీసుకోవాలన్నా కూడా మనం భయపడ్డాం. ఒక కరాపాకు తెచ్చుకుని మరి నీళ్ళలో వేసుకోవాలన్నా భయపడ్డాం. ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చుంటే వారు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్నాం. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు గడిచినటువంటి సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు కృప చూపించుకుంటూ దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే, కానీ నూతనమైన సంవత్సరములు అడుగుపెట్టిన రీతిగా నూతనమైనటువంటి హృదయము నీకున్నదా? నూతనమైనటువంటి మనస్సు నీకుందా? లేకపోతే నూతనమైనటువంటి అభిషేకం అనేది నీకు ఉన్నదా లేదనేటువంటిది నువ్వు పరిశీలన చేసుకోవాలి. 2026 సంవత్సరంలో 31వ తారీఖులోనే మనం మరి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటాం. ఎంతే నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచునంటే దేవుని గురించిన వార్త వింటేనే భయపడుచున్నాడంట హబక్కు ప్రవక్త. భయపడి ప్రార్థన చేయుచున్నాడు. 1వ అధ్యాయం చదువుకోండి. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ అధ్యాయంలో చూసినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అందుకంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయం అంటున్నాడు. అయ్యా, 2025 సంవత్సరము జరిగినటువంటి కార్యములు, ఉద్యోగము కొరకు ప్రార్థించావా? లేకపోతే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఇంకా అనారోగ్యంతో ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావా? దేని కొరకు నువ్వు ప్రార్థన చేయించినావు? 2025 సంవత్సరములో చేసినటువంటి ప్రార్థనకు ఒకవేళ ప్రార్థనకు ప్రతిఫలము రాలేదేమో, కానీ ఈ 2026 సంవత్సరం నువ్వు చేసి ప్రార్థన నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ అది చిన్న ప్రార్థన అయినా, అది దీర్ఘ ప్రార్థన అయినా, మెలకువతో కలిగి హృదయ శుద్ధి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేసి మర్చిపోతామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అమ్మా అయ్యా ఈ ప్రార్థన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు మాత్రము కాదు. ప్రార్థన అనగా ఏదో ప్రార్థన స్థలానికి వెళ్ళి మౌనంగా ఉండటము కాదు. ప్రార్థన అనగా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభువుకు మొరపెట్టి ప్రార్థన చేయటమే కాదు, కానీ ఆ ప్రతిఫలము కొరకు మనం ఎదురు చూడాలి. హబక్కు చూసిన రీతిగా అయ్యా, నీ సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచము, నాకు నూతన మనస్సు ఇవ్వయ్యా, నూతన హృదయం అనుగ్రహించయ్యా, నూతనమైనటువంటి ఆనందమైనటువంటి తైలాభిషేకము చేత నింపయ్యా. నా కుటుంబంలో ఇంకా నా యజమానుడు మార్చబడలేదు, నా బిడ్డలు మార్చబడాలి,
ఇంకా నేను కూడా ఇంకా మార్చబడనటువంటి అనుభవ జీవితంలో ఉండాలి ప్రభువా. నేను ఇంకా ఇదిగో నాయన భయంకరమైన ఇంకా పాపంలో ఉన్నానేమో, నా అంతరంగంలో ఇంకా శుద్ధ హృదయం లేదేమోనని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆ ప్రవక్త చేసినటువంటి ప్రార్థన నీవు కూడా చేస్తే దేవుడు నూతనమైన సంవత్సరములో గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయటానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీసస్ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ ది గాడ్, జీసస్ మై క్రోషల్ రబ హందల రబ షికోరా దజర్వైటిల్ రైబాకినోసర్. అయ్యా ఇదిగో ఈ సంవత్సరం 2025 కూడా ఆర్థిక సమస్యలతో నేను ఉన్నాను ప్రభా. కుటుంబ భారముతో నేను ఉన్నానయ్యా. నా భర్త మారలేదేసయ్యా. ఇదిగో నా భార్య మారలేదేసయ్యా. నా బిడ్డలు మార్చబడట్లేదయ్యా. ఇంకా నా జీవితంలో గొప్ప కార్యములు నేను చూడలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా. నీ చిత్తం ఏమైందో అయ్యా ఇదిగో అభక్కు చేసినట్టుగా అయ్యా ఇదిగో దేవుని ఘనపరుస్తూ దేవుని గురించిన భయం కలిగి దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా నీవు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడండి. తప్పనిసరిగా చేర్చినట్టు ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు ప్రతిఫలం అనుగ్రహించగల గొప్ప దేవుడు అంటున్నాడు. పోయిన సంవత్సరంలో రాలేనటువంటి కార్యములు, చూడలేనటువంటి కార్యములు దేవుడు ఈ 2026 సంవత్సరములో దేవుడు తప్పనిసరిగా చేస్తాడని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ చెయ్యి. ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహించగలడు. ఓ సహోదరి, ఒకవేళ నువ్వు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా నీకోసమేమో నువ్వు ఇంకా కార్యములు చూడలేని పరిస్థితిలో ఉంటున్నావేమో, రోగాలతో బలహీనతలతో ఉన్నావేమో, స్వస్థత లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, అయితే దేవునికి ఒకటి నీ హృదయాన్ని సమర్పణ చేసి, ప్రభువా నాకు నూతనమైనటువంటి మనస్సు అనుగ్రహించి నా పట్ల నూతన కార్యములు జరిగించము అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా హబక్కు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన రీతిగా ఈరోజు సజీవుడైన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకివ్వటానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకు దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో అబక్క నన్ను సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయమంటున్నాడు. తెలియచేయమంటే ఏంటి తెలియజేసేది? అయ్యా నిన్ను గూర్చి తెలుసుకునే జ్ఞానం ఇంకా నాకు కావాలయ్యా. నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా. ఇదిగో నువ్వు నాతో నేను ఉండాలి ప్రభువా. ఇదిగో నీ బలమైన పరిశుద్ధాత్మ అగ్ని చేత కూడా నేను నింపబడాలి ప్రభువా. నాకు తెలియచేయము అయ్యా. గూఢమైనటువంటి సంగతులు కూడా తెలియచేయము. ఇర్మియాతో దేవుడు గూఢమైన సంగతులు తెలియజేసిన రీతిగా ఆయన బిడ్డలైనటువంటి వారికి దేవుడు తప్పనిసరిగా జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, భూత భవిష్యత్తు, వర్తమాన కాలమున్న దేవుడు తప్పనిసరిగా ఇదిగో నీకు తెలియచేయటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు అంటున్నాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు, కోపించుతూనే ఉన్నావు కదా నాయన. కోపం అంటే ఏంటి? కోపం అని నిమిషం మాత్రమే ఉంటుంది. కోపం ఏ రీతిగా వస్తుందో తెలియదు. రోగం ద్వారా వస్తుందో, సమస్య ద్వారా వస్తుందో, ఎట్టుకుండా వస్తుందో తెలియదు. ఆయన కోపం అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియదు. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకం నాకు తెచ్చుకునమంటున్నాడు. అని ఎంత కోపించే దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసయ్య. జాలి కలిగినటువంటి దేవుడు. అయ్యో నా బిడ్డలు, అయ్యో నా బిడ్డలు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనని ప్రతిఫలం ఇవ్వాలి. వారి మీద ఉన్న కోపాన్ని తీసివేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమాస్వరూపుడైన దేవుడు అంటున్నాడు. వాత్సల్యమును చూపించే దేవుడు, జ్ఞాపకమునకు తెచ్చుకునమంటున్నాడు. నిజంగా పోయిన సంవత్సరం అంతటిలో కూడా ఏ బలహీనతతో నువ్వు బాధపడుచున్నావు నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ సంవత్సరం దేవుని యొక్క కోపము నీ నుండి పోవాలంటే, నీ నుండి దూరము కావాలంటే హబక్కు వలె నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు అని ఒక తీర్మానము చేత నువ్వు నిర్ణయించుకుంటే, ఒక చిన్న ప్రార్థన మంచి మనసుతో, మంచి హృదయముతో, అయ్యా ఇదిగో చేతులెత్తి ఇదిగో నీ సన్నిధిలో నేను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా, ప్రార్థనాత్మ చేతనను అభిషేకించమని ఎవరైతే అడుగుతారో వారిని అభిషేకించటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇప్పుడు కూడా మనతో ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఓ సహోదరి, ఈ పరిచర్య చూస్తున్నటువంటి సహోదరి, ఇదిగో నీ కొరకే దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా దేవుని కార్యము చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో. హబక్కు వలె ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? హబక్కు వలె ఎందుకు నువ్వు అడగకూడదు? హబక్కు చేసిన ప్రార్థనని ఎందుకు చేయకూడదని పౌరుషము కలిగి నువ్వు ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు కార్యములు చేయగలటువంటి గొప్ప దేవుడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఎంత కోపం గల దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మంచి దేవుడు, గొప్పవాడు.
ఆ తీర్మానము చేత ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా నీ సన్నిధిలో నేను తప్పనిసరిగా విశ్వాస జీవిత యాత్రలో నేను ముందు కొనసాగుతానని బైబిల్ చదువుతానయ్యా. చదవటమే కాదు నాయన, ప్రార్థన చేసుకుంటానయ్యా. ప్రార్థన చేసుకోవటమే కాదయ్యా, నీ మందిరానికి నేను వెళతానయ్యా. వెళ్ళటమే కాదు ప్రభా, నీ సన్నిధిలో నిత్యము నేను ఉండాలయ్యా. నా కుటుంబం కూడా దీవించబడాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటా ఉంటారు, ఈ సహోదరి ఎంతో వేదనతో ఈ ప్రసంగమును చూస్తున్నావు. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించగలడు. గర్భఫలము లేదని అనుకుంటున్నావా? దేవుడు తప్పనిసరిగా కార్యము చేయగలడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను మిమ్మల్ని కూడా దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.